కోనసీమ జిల్లా రాజోలు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన బొంతు రాజేశ్వరరావు గారి మీద 4683 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ జనసేన నుంచి రాపాక వరప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన బొంతు రాజేశ్వరరావు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన గొల్లపల్లి సూర్యారావు గారి మీద పోటీ చేసి వైఎస్ఆర్సీపీ మీద 814 స్వల్ప మెజారిటీతో గెలిచి ఈసారి ఈ సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే కూటమి అభ్యర్థిగా జనసేన తరపు నుంచి శ్రీ దేవ వరప్రసాద్ గారు బరిలోకి దిగడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇంతకు ముందు టీడీపీ నుంచి పోటీ చేసిన గొల్లపల్లి సూర్యారావు గారు ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మారి ఇక్కడ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అని అంటే 2014లో టీడీపీలో నుంచి పనిచేసిన గొల్లపల్లి సూర్యారావు గారు ఈసారి వైసీపీ అభ్యర్థిగా మారి కూటమికి బలమైన పోటీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఫైనల్ గా ఇక్కడ ఎవరు గెలుస్తారంటే ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుందని చెప్పవచ్చు. ఫైనల్ గా ఇక్కడ ఎడ్జ్ మాత్రం ఆ కూటమికే ఉందని తెలుస్తుంది. కానీ ఈ ఫలితం కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీని ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.